అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. మనం ఈరోజు ఎక్కడున్నామంటే ఉప్పుగూడలో ఉన్నాం. ఉప్పుగూడ అనగానే అందరికి గుర్తొచ్చే పర్సన్ ఒకరు ఉన్నారు. ఎవరు? మన ఉప్పుగూడ శివన్న. మరి ఉప్పుగూడ శివన్న ఒగ్గు కథకు పెట్టింది పేరు. ఎల్లమ్మ పండుగలు కావచ్చు, మల్లన్న పండుగలు, నరసింహస్వామి పండుగలు, ఒగ్గు కళాకారులు చేసే ప్రతి పండుగ కూడా కళ అంతరించిపోకుండా అటు పండుగల్ని తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఒగ్గు శివన్న లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? ఇప్పుడు మల్లన్న సట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఆ సట్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత అని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న నమస్కారం. అందరికి శరణార్థి. బాగున్నారన్న? బాగున్నా తమ్మి, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు ఫస్ట్ ఒక మంచి ఒగ్గు పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. అయితే నేను ఫస్ట్గా వాడిందంటే అందరికి సూర్యనారాయణ పాట నుంచి అందరికి తెలుసు కాబట్టి మనము సూర్యనారాయణ అంటే అందరికి తెలుసు. సూర్యనారాయణ సూర్యనారాయణ పొద్దు పొద్దు సాయ సూర్యనారాయణ 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 సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముళ్ళే సూర్యనారాయణ. ఎందుకు పాట పాడమని అడిగిందంటే ఫస్ట్ ఒగ్గు కథ అనగానే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అమ్మవార్ల పైన కావచ్చు, అదే దేవుళ్ళ పైన ప్రతి ఒక్క పాట కూడా మస్తు ఉంటుంది. సో అన్నతో పాట ఎందుకు పాడిపించిందంటే ఎవరు బోరు కొట్టకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే అన్న లైఫ్ స్టోరీ మొత్తం ఇందులో ఉంటుంది కాబట్టి. సో అన్న, మీరు ఈ ఒగ్గు కళలోకి ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు నేర్చుకున్నారు? నేను చూడు తమ్మి, 7 ఏళ్ళ పిల్లగాడి నుంచి మా అమ్మోళ్ళ నాయనబి ఒగ్గు పూజారే, నాయనోళ్ళ నాయనబి ఒగ్గు పూజారే. ఇది నాది 3వ తరం. నేను 7 ఏళ్ళ పిల్లగాడి నుంచి తాళాలు కొట్టేది, డోలు కొట్టేది, కథ ఎప్పుడు కానీ ఇక 7 ఏళ్ళ పిల్లగాడి నుంచి చెప్తాను. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. ఎంతవరకు చదువుకున్నారు? నేను 7th వరకు చదివిన తమ్మి. చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మేము ఏదో ఒక జాబ్ చేయాలి అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకున్నట్టు, కానీ కళని నమ్ముకొని కళని బతికిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అయితే నాకు ఎన్ని జన్మల ఫలమో అంటే ఒక ఒగ్గు పూజారి వచ్చిందంటే శాఖ పెట్టి లోపలికి మాణిక్యాలతోని ఎదుర్కొచ్చి ఒక బ్రాహ్మణుడికి వచ్చిందంటే పీఠేశ్వరం ఒగ్గు పూజారులు అంటే నాకు ఎంతో సంతోషం. ఎన్ని జన్మల పుణ్యమో ఈ ఒగ్గు పూజారి కావడం అని నేను సంతోషపడుతున్నా. ఈ ఒగ్గు కళాకారులు చేసే పండుగలు ఏమేమి ఉంటాయండి? ఇప్పుడు బీరప్ప పూజ చేసేటోళ్ళని బీర్రోళ్ళు అంటారు, మల్లన్న పూజ చేసేటోళ్ళు ఒగ్గోళ్ళు అంటారు. ఇప్పుడు ఒగ్గు పూజారి చేసేదైతే మల్లన్న, బీరప్ప, ఇప్పుడు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, నరసింహస్వామి ఇక్కడ ఆ పండుగలు చేస్తాం. ఈ పండుగలు చేయడం అనేది ఎప్పుడు నేర్చుకున్నారు? మీ తాత వాళ్ళ దగ్గర నుంచి? మా నాయనని చూసి నేర్చుకున్నాను నేను. అంటే ఇది వంశపారపర్యంగా వచ్చింది? పారంపర్యం వచ్చింది. కేవలం ఇది గొల్ల కుర్మలు మాత్రమే చేస్తుంటారని చెప్పి వింటుంటాం. మేమైతే యాదవసు, మేము ఎర్రగొల్లోళ్ళం. ఈ పని చేసేది గొల్లోళ్ళు, కురుమోళ్ళు. మీరు ఫస్ట్ పండుగ చేసినప్పుడు ఏమనిపించింది అన్న మీకు? ఫస్ట్ పండుగ అనిపిస్తే మా వాళ్ళు వద్దు నువ్వు చదువుకో అని అసలు నన్ను పనికాడికి మేము ఇంటికి పంపించినా కానీ ఎంతసేపు పడుకున్నా డోల్ డిల్లమంటేనే పానం జల్లుమంటది కాబట్టి వాళ్ళు వద్దొద్దంటేనే నేను పని నేర్చుకున్నా. ఎక్కడ చేసినామన్న పండుగ ఫస్ట్ గుర్తున్నా? నాకు అంత గుర్తులేదు, చిన్నగా ఉండే కదా 7 ఏళ్ళ పిల్లగాడి నుంచి. ఇక అప్పటి నుంచి మనం ఈ పనులు నేర్చుకున్నాం తమ్మి. పండుగలు నేర్చుకున్నాం. చాలా మందికి మీరు తెలుసు, శివన్న తెలుసు, కానీ శివన్న ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎవరికి తెలియదు. ఒక్కసారి మన వాళ్ళ కోసం చెప్పారు. ఇప్పుడు నేను నా తోడు 2 చెల్లెల పెళ్ళిళ్ళు అయిపోయింది. ఇప్పుడు నా మ్యారేజ్ బే అయిపోయింది. మా భార్య పేరు దీపిక, మా కొడుకు పేరు రుద్రాంశు, మా నాయన పేరు ఐలయ్య, మా అమ్మ పేరు సుగుణ, నా పేరు శివకుమార్. అంటే మీరు అందరూ కలిసి వెళ్తుంటారన్నా? నాన్న మీరు కావచ్చు, ఇంకా మీ దగ్గర ఉండే వాళ్ళందరూ కలిసి? ఇక అందరం కలిసి ఈ పని చేస్తాం. నీ పని చేసేది అయితే నేను మా నాన్ననే చేస్తాం. ఇప్పుడు వేరు వేరు అనేది ఏం లేదు, ఒకదేనే పని చేస్తాం. కలిసి వెళ్తారు, కలిసి చేసుకుంటాం. ఏమేమి పండుగలు చేస్తారన్న? ఇప్పుడు నరసింహస్వామి పండుగలు చేస్తారు కదా. అవును. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మల్లన్న పండుగలు తెలుసు, ఇప్పుడు ఈ మల్లన్న పండుగలు తెలుసు, ఎల్లమ్మ పండుగలు తెలుసు, ఇంకా నరసింహస్వామి పండుగలు కూడా చేస్తుంటారు అని చెప్పేసి యూట్యూబ్లో మీ వీడియోలు చూసినాను నేను. మా నరసింహస్వామి పండుగలు చేస్తాము, మల్లన్న పండుగలు చేస్తాము, పోషమ్మ పండుగ చేస్తాము, దుర్గమ్మ పండుగ చేస్తాము. నరసింహ అంటే ఈ అమ్మవార్లకు ఎల్లమ్మ కొంతమంది బైండ్ల పూజారి చేస్తారు, దుర్గమ్మకేమో డుబ్బులోళ్ళు చేస్తారు, మల్లన్నకేమో ఒగ్గోళ్ళు చేస్తారు, బీరప్పకేమో బీర్రోళ్ళు చేస్తారు. ఈ సిటీలో మనం ఎక్కువ చేస్తాం కాబట్టి అన్ని దేవతలే పండుగలు చేస్తాం. ఇవి ఊర్లలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఉంటాయి కాబట్టి ఊర్లలో కొన్ని సాంప్రదాయం వేరు, సిటీ సాంప్రదాయం వేరు. సేమ్ ఉన్నప్పటికీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ లోనే పండుగలు చేస్తారన్నా, లేకపోతే మన తెలంగాణలో ఎక్కడైనా చేస్తారా? తెలంగాణ ఇప్పటిదాకా అయితే ప్రతి ఒక్క జిల్లాలో చేసి వచ్చిన నేను పండుగ. ప్రతి ఒక్క జిల్లాలో కూడా మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీకు బాగా ఫేమ్ తెచ్చిన మల్లన్న పాట అన్న ఒగ్గు కళాకారుడు కాబట్టి
మాటలే కాదు కథలే కాదు అన్న పాటలు కూడా మస్తు పాడతాడు. అన్న పాటలకు ఫిదా అయిన వాళ్ళు కోట్ల మంది జనాలు ఉన్నారు, లక్షల మంది జనాలు ఉన్నారు మన తెలంగాణలో. సో అన్న ఇప్పుడు ఒక మంచి మల్లన్న పాట మనోళ్ళకి. కొమ్మ సక్కన రెమ్మ సక్కన కొమరెల్లి మల్లన్న సక్కన బాలప్రవరాంబ సక్కన మల్లన్న గొల్లకేతమ్మ సక్కన మల్లన్న తెల్లగుర్రామెక్కినాడు తెప్పాలల్ల పోతున్నాడు ఎడమ చేతికి వేసినాడు ఎంది దండె గడము సామి మకరాజాము వాయనే మల్లన్న మైమలెన్నో చూపేనే మల్లన్న. సూపర్ సూపర్ అన్న. మల్లన్న పాట మస్తుందన్న. ఈ పాట చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. అసలు మీరు తెలుసు, కాకపోతే ఈ పాట వల్ల చాలా మంది మనసులో దోచుకున్నారు నిజంగా. ఇప్పటిదాకైనా నన్ను మొత్తము పబ్లిక్ జనాలు నా తమ్ముళ్ళు అన్నలు అక్కలు ఇప్పటిదాకా నా పాటలన్నీ ఆదరించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చిన ఇంకా ఎన్నో పాటలకు ఇంకా నా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అందరూ ఇంకెంతో సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇప్పటి వరకు పబ్లిక్ మస్తు సపోర్ట్ చేసారు. వాళ్ళందరికీ మీ మల్లన్న ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నా తమ్మి. సూపర్ సూపర్ అన్న. అన్న ఇప్పుడు మరి మన తెలంగాణలో మల్లన్న పండుగ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మల్లన్న పండుగ నెల 2 నెలలు అయితే జోరుగా నడుస్తుంది మన కుమ్రవెల్లిలో. అవునా కదా? అవునండి. మరి కుమ్రవెల్లి మల్లన్న గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. కుమ్రవెల్లి మల్లన్న హిస్టరీ కొంచెం చెప్పండి అన్న. నాకు ఒక చిన్న డౌట్ అన్న. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటాడు, అవును, అట్లనే కుమ్రవెల్లిలో మల్లికార్జున స్వామి ఉంటాడు. ఆ మల్లన్న ఈ మల్లన్న ఒకటేనా? అందరు ఒకటే. ఇప్పుడు ఆడబి మల్లన్న ఉన్నాడు, ఎంకకు బ్రవరాంబ ఉన్నది. ఈడబి మల్లన్న బ్రవరాంబ గొల్లకేతమ్మ. అయితే ఈయన కోరింది కొమరెల్లి. ఫస్ట్ ఐలేన్ మన మైలారం నుంచి జాతర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జేజూరి మైలారం అక్కడ సంక్రాంతి ముందు పండుగ జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ ఐలేన్ మన తెలంగాణ లోపల ఫస్ట్ ఐలేన్ కాబట్టి ఐలేన్ సంక్రాంతికి ఐలేన్ అవుతుంది మనకు. ఐలేన్ తర్వాత కొమరెల్లి ఓజల ఇవన్నీ మొదలవుతాయి. పెద్దపురం మల్లన్న అంటారు, అంటే మల్లన్న పెద్దపురంలోనే పుట్టిండని చెప్పి. అంటే ఆయన ఒక్కొక్క దగ్గర ఆయన నిలిచిండు కాబట్టి కొమరెల్లి వేస్తే కొమరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న, ఓజల మల్లన్న, గట్టు మల్లన్న, పెద్దపురం మల్లన్న, వేలాల మల్లన్న, దొంగ మల్లన్న. అంటే ఒక్కొక్క ఊరు లోపల ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క గుడికి ఒక ప్రత్యేకత. ఆయన అట్లా నిలిచిండు కాబట్టి ఆ పేరు అట్లా వచ్చింది. అంటే అన్న ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీ ద్వారా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. శివుని ప్రతిరూపమే మల్లన్న అంటారు. అవును. మరి మల్లన్న తల్లిదండ్రులు నీలమ్మ ఆదిరెడ్డి అని అంటారు. అయితే ఫస్ట్ మల్లికార్జున స్వామి కేతాయుగమందు బస్వాసురు అనే రాక్షసు కోసం అతము చేయనిక మల్లన్న పుట్టిండు. మల్లన్న వీరభద్రుడు ఇద్దరు అన్నదమ్ములు. ఫస్ట్ మల్లన్న స్వామి బ్రవరాంబదేవిని లగ్గమాడిండు బల్జోల ఇళ్ళల్లా. ఆ నుంచి బండారు కొమ్ము తెచ్చుకొని లగ్గమాడినాక ఆ కాపోళ్లకు కన్నమ్మ కష్టాలు తీర్చడానికి 60 ఏళ్ళ పెద్ద మనిషి నీలమ్మ, 70 ఏళ్ళ పెద్ద మనిషి ఆదిరెడ్డి ఆ కాపోళ్ళ ఇళ్ళల్లో పుట్టినందుకు కన్న కుమారుడు రెండో రూపము కాపోల ఇళ్ళల్లో పుట్టిండు. అందుకోసమే మారతల్లి నీలమ్మ, మారతల్లి ఆదిరెడ్డి అని అంటారు. అందుకే నాకు ఆ డౌట్ ఉండే అన్నట్టు. అదే శివునికి తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి వింటుంటాం కదా మనం. అవును. మరి శివుని ప్రతిరూపమే మల్లన్న అంటారు కదా, సో అది తెలుసుకుందాం. శివుడే మల్లన్న, మల్లన్ననే శివుడు. ఎందుకంటే ఆయన చెమటల్లో పుట్టిండు శబరీర భద్రుడు, మాడి చెమటల్లో పుట్టిండు గుండు మైలారలింగమూర్తి. అన్న ఇప్పుడు మరి కుమ్రవెల్లిలో అయితే జాతర మస్తు జనాలు వస్తుంటారు, మంచిగా అవుతుంది అక్కడ జాతర. అవును. మరి కుమ్రవెల్లి మల్లన్న యొక్క చరిత్ర ఒక్కసారి మనోళ్ళకి అంటే ఇప్పుడు మల్లికార్జున స్వామి చరిత్ర కొమరెల్లి గుళ్ళల్లో కోరాటకాడు అంటే ఆనాడు ఏమో ఎడ్ల బండి కట్టుకొని పోయేది, ఇప్పుడు బస్సులు అయినాయి, ఇప్పుడు రైలు బి అయినది. ఇప్పుడు ఎక్కువ మట్టుకైతే అన్నిటికన్నా కొమరెల్లి జాతర బి బాగా అవుతుంది, ఐలేని జాతర బి బాగా అవుతుంది. ఈ కొమరెల్లిలో ఏంటంటే అగ్గిగుండాలు, శివసత్తులు మల్లన్నకు. ఇప్పుడు కొమరెల్లి ఐలేన్లనేమో సల్లబాండవలు ఎక్కిస్తారు, ఈడనేమో అగ్గిగుండాలు, మల్లన్నకు సదరపట్నము, మల్లన్న కళ్యాణము రంగరంగ వైభవంగా రోజు బి మన ప్రభుత్వం బి బాగా సపోర్ట్ చేస్తుంది. రోజు బి గుడి అనేది అభివృద్ధి బాగా అవుతుంది. ఆనాడు మల్లికార్జున స్వామి పిల్ల జాడలు పోయినప్పుడు జండపాల గుండు మీద కూసున్నందుకు ఆనాడు సుదుమారి గుండు మీద నిలిచింది కాబట్టి సురుమారి గుండు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఎల్లమ్మ మల్లన్న అక్క తమ్ముడు, అవును, గౌరాల తమ్ముడు మన మల్లన్న. అవును. మరి మల్లన్న గుడి కింద ఉంటది, మన ఎల్లమ్మ తల్లి గుడి పైన ఉంటది, పక్క పక్కన ఎందుకున్నాయి అంటే ఆనాడు ఎల్లమ్మకేమో యాటలు కోస్తారు, మల్లన్నకేమో ఎక్కదు కాబట్టి ఆ మల్లన్నకు మొత్తము బండారు జాడ చెప్పింది ఎల్లమ్మనే. ఆనాడు తమ్ముడా మల్లన్న నేను ఆడవిల్లనున్న తమ్మి నాకు దివనార్తి పెట్టంటే అక్క రేణుక ఎల్లమ్మ కేతాయుగము కురుతాయుగము దాపార్యము కలియుగం మీద మల్లన్నున్న దగ్గర ఎల్లమ్మ ఉంటావు, నువ్వు కుడి దిక్కు ఉంటావు, నువ్వు ఎడమ దిక్కు ఉంటా, నా భక్తులు నా పూజలు చేసేటప్పుడు నీకు బి బోనము తెచ్చి ఒడగంగా బియ్యం పోస్తారని నువ్వు కొమరెల్లివో ఐలేనువో శ్రీశైలంవో
మా ఎల్లమ్మ ఖచ్చితంగా ఉంటుంది. మల్లన్న ఉన్న దగ్గర ఖచ్చితంగా ఎల్లమ్మ ఉంటుంది. ఇప్పుడు మల్లన్న కళ్యాణం చేసినా ఫస్ట్ మనం ఎల్లమ్మకు పూజ చేసి పుట్ట బంగారం తెచ్చుకున్నాకనే కళ్యాణం మొదలవుతుంది. ఇప్పుడు మల్లన్న కళ్యాణంలో కూడా ఎల్లమ్మ తల్లిని మొక్కిన తర్వాతనే మల్లన్న పండుగ. ఎందుకంటే అక్క ఎల్లమ్మతోని మాట తీసుకుంటే అక్క నేను ఉన్న కాడ నువ్వు ఉంటావని ఆడవిల్ల దివనార్తి అడుగు దాటబోదు, కన్న తండ్రి దివనార్తి కడుపు దాటబోదు. కాబట్టి ఎల్లమ్మకు ఎప్పుడైనా గౌరాల తమ్ముడు కాబట్టి మల్లన్న ఉన్న దగ్గర ఎల్లమ్మ ఖచ్చితంగా ఉంటుంది. మల్లన్న ఉన్న దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి ఇప్పుడు అన్న మనం తెలంగాణలో ఇప్పుడు కొమరవెల్లిలో జాతర స్టార్ట్ అయ్యే ముందు సట్టి అని ఉంటుంది, సట్టి వారాలు అంటారు. అవును. ఈ సట్టి వారాల ప్రాముఖ్యత ఏంది? అయితే సట్టి వారాలు ఎందుకు చేసుకోవాలి? అవి సట్టి వారాలంటే ఇప్పుడు మనము బోనాల ముందు మనం ఆషాఢం ఎట్లా మొదలైతే ఘటాలు ఎట్లా వస్తాయో ఈ అమ్మవారు ఇప్పుడు దుర్గమాతను కూర్చోబెడతావు, ఆమెకు మనం 9 రోజులు మాల ఉంటుంది, వెంకటేశ్వర స్వామికి ఉంటుంది, శివునికి ఉంటుంది. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత లేక మల్లన్నకి ఒక ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ నెల 12వ నెలల లాస్ట్ ఇది డిసెంబర్ 14 నుంచి సంక్రాంతి వారం అనేది మొదలయ్యి మళ్ళా జనవరి 14 తారీఖు ఆ కొమరెల్లికి మల్లన్న స్వామి ఫస్ట్ వారం దాకా సట్టివారాలు అంటారు. కొందరు ఉగాది దాకా పాటిస్తారు, ఉగాది దాకా పాటిస్తారు. ఈ అంటే సంక్రాంతికి పెద్దగా చేస్తారు ఇక కొమరవెల్లి. అవును, ఎందుకంటే ఫస్ట్ వారం కదా మల్లన్న. మళ్ళీ దానికన్నా ముందు ఆ మల్లన్న కళ్యాణము దిష్టి కుంభాలు జరుగుతాయి కదా. ఈ డిసెంబర్ 14 నుంచి జనవరి 14 దాకా అయితే సట్టివారం ఉంటుంది. కొందరు ఫస్ట్ వారం పోతారు, కొందరు సెకండ్ వారం పడతారు, ఒక్కొక్కరు వీలు పట్టి ఫస్ట్ వారంకి సట్టి వారం అనేది ఉంటుంది. ఇప్పుడు సట్టి అనగానే చాలా మంది పడుతుంటారు అన్న, మరి సట్టి పట్టినాక ఎట్లాంటి నియమాలు ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి? ఇప్పుడు కొంతమంది సట్టి అంటే ఇప్పుడు మల్లన్న స్వామి దీనికి ఈ సట్టికి జాతి నీతి అని ఏది లేదు. నీటి జాతులు వేరైనా నీళ్ళన్ని ఒకటి, పసల వెన్నెల వేరైనా పాలన్నీ ఒకటి. భగవంతుడు కడప కడపలింగాన్ని కడలేని మొక్కులు మల్లికార్జున స్వామి. ఈ డిసెంబర్ 14కి ఆ మల్లన్న స్వామి కొందరు మనం సట్టి ఎట్లా పట్టాలంటే కొందరు మాల వేసుకుంటారు, కొందరేమో కాలు బొట్టు పెట్టుకొని మల్లన్న కొందరు బుధవారం పాటిస్తారు, కొందరు ఆదివారం పోయి పాటించవచ్చు. 14 తారీఖు రోజు మనం మల్లికార్జున స్వామికి పాలు పెరుగు పోసి అభిషేకం చేసి నిష్ఠ నేమతతోని మనము 1.5 కిలో బండారు కానీ 2 కిలోల బండారు కానీ రోజంతా ఇక 41 రోజు కానీ మనం ఫస్ట్ వారం పోయేదాకా నిష్ఠ నేమతతో ఒక పళ్ళెము లోపల గౌరమ్మని కుడకబెట్టి బండారు రోజు మనం కుంకుమార్చన ఎట్లా చేస్తాము ఆ బండారు అట్లా అర్చన చేసినాక మనం ఫస్ట్ వారం పోతామా సెకండ్ వారం పోతావా. కొందరేమో 41 రోజు పడతారు, కొందరు ఫస్ట్ వారం పోతారు, కొందరు సెకండ్ వారం పోతారు. కొందరు వీళ్ళు లేని వాళ్ళు 11 రోజులు బి పట్టవచ్చు, 21 రోజు బి పట్టవచ్చు, 3 ఆదివారాలు పట్టవచ్చు. మరి సట్టి పట్టేటోళ్ళు పెళ్ళైన వాళ్ళే పట్టాలని, పెళ్లి కానోళ్ళు పెళ్ళైన వాళ్ళు ఇట్లా పట్టవచ్చు. అట్లా అంటే ఇప్పుడు నీకు కళ్యాణం కాలేదు స్వామి, నువ్వు సట్టివారం పట్టుకొని 2 బాషింగాలు పెట్టి ఒక 3 ఆదివారాలు ఒక పొద్దుండి ఆ బాషింగాలు తీసుకుపోయి మల్లన్న స్వామికి అప్పచెప్పి గంగరేం చెట్టు గట్టి మనం బండారు ఎక్కించి వస్తే అందరి మహిమ తెలిసిన మల్లన్న స్వామి మహిమ తెలియబోదు, నీకు అనుకున్న పని అవుతుంది. పిల్లలు కానోళ్ళు అనుకో వాళ్ళకి సంతానం కాకుంటే ఆదివారం నిష్ఠ నేమతతోని మల్లన్నకు అభిషేకం చేసి పాలు పోసి పరమన్నం పెట్టి ఒక తొట్టెల ఎండి తొట్టెలు కానీ చెక్క తొట్టెలు కానీ ఇంట్లో పూజ చేయాలి. 3 వారాలు పూజ చేసి ఆ బండారు ఏదైతే సట్టి మీద పెడతామో ఆ బండారు తీసుకుపోయి భగవంతునికి ఎక్కించి ఆ తొట్టెలు తీసుకొని ఆ చెట్టు కట్టి ఆడ సంతానం బండకాడ మనం పూజ చేసి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కోరిన వరం కొంగులేస్తాడు మల్లన్న స్వామి. కొందరికి ఇల్లు కాదు, ఇల్లు కాని వాళ్ళకి ఒక ఇల్లు ఎండిది దొరుకుతుంది, చెక్కది దొరుకుతుంది. మనం ఇంట్లో పూజ చేసుకొని పోయి ఆ స్వామివారికి మనం మొక్కు అప్ప చెప్తే కోరిన వరం కొంగులు ఇస్తాడు. ఈ సట్టి పట్టిన వాళ్ళు రేగువన్లు అనేది తినొద్దు, ఎంగిలి మంగళం తినొద్దు, పక్క బట్టలలో అనేది ఉండొద్దు, చెడు మాటలు మాట్లాడొద్దు, నువ్వు పచ్చబట్టలు వేసుకోవాలి. లేక నీకు అది వేసుకునే సోమత లేకుండా చెప్పులు వేసుకోకుండా మల్లన్న స్వామి షెల్లు వేసుకొని ఇంట్లో పూజ చేసుకొని కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకొని నువ్వు 11 రోజులే కానీ ఫస్ట్ వారం దాకానన్నా ఆ కంకణం బి ఆ గంగరేని చెట్టు గట్టి వస్తే సట్టివారం అనేది పూర్తవుతుంది. మనం ఏదైతే దేవుని ముందు వస్తామో ఆ బండారు అయితే ఖచ్చితంగా వాడు ఎక్కియాలి. ఇక మనము సట్టి పట్టిన రోజులు పూజ చేసిన బండారు ఏదైతుందో తీసుకుపోయి ఆడ కొమరవెల్లిలో మల్లన్న స్వామికి మల్లన్నకు పాలు పరమాన్నం, కొందరు కలశం పెడతారు, కొందరు అఖండం దీపం పెడతారు, కొందరు కిరాయి ఇళ్ళలు ఉంటాయి ఇబ్బందులు. మల్లన్నకు అంటుముట్టు కోరవరు కాబట్టి 11 రోజులు 21 రోజు 5 రోజులు 3 ఆదివారాలు కానీ 3 బుధవారాలు కానీ సట్టివారం అనేది డిసెంబర్ 14 నుంచి ఖచ్చితంగా సట్టివారం అనేది మొదలవుతుంది. మన సీటి సాంప్రదాయం మన తెలంగాణ అంటే కొందరు మైలారం వేరే తీరు పడతారు, కొందరు ఐలేను ఎడ్డూలు వేరే తీరు పడతారు. మనమైతే కొమరెల్లి కోతాం కాబట్టి
మన కొమరేలి మల్లన్నకైతే మనం ఇట్లా పడతాం సట్టి. రేగిబండ్లు తినొద్దు, ఆడ గంగరేం చెట్టుకు ఇప్పుడు మనం సట్టి పట్టినందుకు ఆయన గుళ్ళు ఉంటాం కాబట్టి తినొద్దు. మల్లన్న ఫోటో కొందరి ఇళ్ళలో ఫోటో ఉంటుంది, కొందరి ఇళ్ళలో ఫోటో లేకుండా లింగం పెట్టు, లింగం పెట్టకుంటే కాళ్ళు బండారు పోసి దీపం పెట్టవచ్చు, అది కూడా మల్లన్న ప్రతిరూపమే. సూపర్ అన్న. ఇప్పుడు ఈ మల్లన్న సట్టి అయితే స్టార్ట్ అవుతుంది, సట్టి పట్టేటోళ్ళు సట్టి పడుతూనే ఉంటారు. మల్లన్న కొమరవెల్లి దగ్గర అయితే పెద్ద జాతర అయితే జరుగుతూనే ఉంటది. అవును. మరి ఇప్పుడు మల్లన్న పండగ మల్లన్న దేవుడు ఉన్నోళ్ళే కొందరు చేసుకుంటూ వస్తారు వంశపారపర్యంగా, అంటే లేనోళ్ళు కొత్తగా చేసుకోవచ్చు అన్న మల్లన్న. ఇప్పుడు చూడు తమ్మి, అప్పుడేమో ఇన్ని కళ్యాణాలు లేవు, ఇంతమంది ఒగ్గు పూజారు లేరు, ఇప్పుడు పూజారులు ఎక్కువైపోయారు, పూజలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నీ ఇంట్లో నేను మల్లన్న కళ్యాణం చేస్తుంటే ఒక భక్తుడు వస్తాడు, స్వామి నేను నా ఇంట్లో నేను ఒక ఇల్లు అనుకుంటున్నా, నాకు ఒక కొడుకు అనుకుంటున్నా, నాకు ఇవన్నీ అయితే నేను నిలబెట్టుకుంటా అంటే ఏదైనా దేవునికి అనేది వంతన ఉండదు. మనము కోరిన కోరిక అయింది అనుకో చేసుకోవచ్చు, దానికి తప్పులేదు. దేవుడు వస్తేనే పండుగ చేసుకోవాలని కొందరు అనుకుంటారు, దేవుడు రాకుండా నీ మొక్కువాడివి చెల్లగొట్టుకోవచ్చు. సూపర్ అన్న. ఇప్పుడు మరి మల్లన్న ఇప్పుడు కొమరవెల్లిలో కావచ్చు, మన మైలవోన్లో ఇట్లా చూసుకుంటే టోపి కుల్లలు, ముసుగు గుల్లలు ఇవన్నీ ఉంటాయి అన్న, అంటే ఇవన్నీ ఎందుకు? ఆనాడు మల్లికార్జున స్వామి గజ్జల్లాగులు, టోపుకులు, ఆ దేవుడు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా గజ్జల్లాగా వేసుకోవాలి, 5 ఏళ్ళ ఉంగరాలు, అంబరాస గొలుసులు, మల్లళ్ళకు పుల్ల గుర్రము, పూల ఛత్రి అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన వస్తువులని ఆ భగవంతుడు వచ్చేవాళ్ళు అవి ధరించుకుంటారు. ఇప్పుడు దొంగ మల్లన్న అంటే ఈ మల్లన్నకు దొంగ మల్లన్నకు తేడా ఏంటంటే, ఆనాడు దొంగలు దొంగతనం చేసి పోతుంటే ఒకటే రోజుల గుడి కట్టినందుకు దొంగ మల్లన్న అని పేరు వచ్చింది. అర్థం కాలేదు. ఆనాడు దొంగలు ఒక దగ్గర దొంగతనం చేసుకొని దోసుకొని పోతురంట. అయితే ఆ భగవంతునికి నన్ను ఈ గండములకి నన్ను దాటిస్తే నీకు గుడి కడతామని అనుకురంట. అయితే ఆ దొంగలు గుడి కట్టినందుకు దొంగ మల్లన్న అని పేరు వచ్చింది. అంతే. ఈ దొంగ మల్లన్న అంటే కూడా చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగిన. అన్న ఇప్పుడు ఎల్లమ్మ పండుగలు కూడా చేస్తుంటారు. అవును. ఈ ఎల్లమ్మ పండుగలు ఎన్ని రోజులు చేస్తారు? ఎల్లమ్మ పండుగ అయితే ఫస్ట్ మనము వారం ముందు మైలలు తీస్తాము, తర్వాత పుట్టగమ్ముతాము, జోగెత్తుతాము, లందకోతాము, గంగస్థానానికి వెళ్తాము, ఎల్లమ్మ కళ్యాణం చేస్తాం. 3 రోజులు ఉంటుంది. కొందరు బుధవారం ఎల్లమ్మ రోజు అయితే మంగళవారం, కొందరు మంగళవారం చేసుకుంటారు. మంగళవారం ఆమె రోజు. ఇప్పుడు మల్లన్న స్వామికి కావచ్చు, ఎల్లమ్మ తల్లికి కావచ్చు, మరి పండగలకు ముందుకు ఇప్పుడు మనం ఆషాఢంలో కూడా మైల బోనాలు అని చేసి గోల్కొండలో చేస్తారు. అవును. ఈ మైల బోనాలు మరి కొమరవెల్లి మల్లన్నకు కావచ్చు, అదే విధంగా ఈ అమ్మవార్లకు కావచ్చు, ఎందుకు మైల బోనాలు చేస్తారు? మైలలు ఎందుకు తీస్తారు? మైలలు ఎందుకు తీస్తారు అంటే మనం పెళ్లి ఇల్లు శుద్ధి చేసుకోనికి ఆ మల్లన్న స్వామి మనం పెళ్లి కన్నా ముందు మైలపోలు రాసి మైలలు ఎట్లా తీస్తామో పెళ్లి కన్నా ముందు పెళ్లి కొడుకుని చేసి అమ్మవారికి దిష్టి తీయడం దాన్ని మైలలు అంటారు. పెళ్లి కొడుకుని చేయడం దాన్నే మైలలు తీయడం అంటారు. అవును. ఇప్పుడు మనకు నార్మల్ గా బయట పెళ్లిళ్ళు అయితే ఎట్లా ఉంటాయి, ఇక్కడ కూడా ఇప్పుడు మన పెళ్లి కన్నా ముందు మీ మంగళోళ్ళు వచ్చి మైలపోలు తీస్తారుగా, మనం పెళ్లిగా ఇల్లు శుద్ధి చేసుకోనికే ఇంట్లో దరిద్రం కానీ శని కానీ ఆ భగవంతునికి దిష్టి తీయనికే మైలపోలు రాసి మైలలు తీస్తారు. ఇప్పుడు మనం ఉప్పుగూడలు ఉన్నాం కదా, అన్నోళ్ళ ఇంట్లో ఉన్నాం మనం, గుళ్ళలేము, అన్నోళ్ళు ఇంట్లోనే గుడి కట్టుకున్నారు. అన్నోళ్ళు అన్న ఈ గుడి ఎందుకు కట్టుకున్నారు ఇట్లా? ఈ గుడి అంటే చూడు తమ్మి, మా నాయన నుంచి తాతల నుంచి ఆనాడు మాకు చిన్న ఇల్లు ఉండే, ఆ చిన్నింటి లోపల మా నాయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి పూజ చేసిర్రు. అమ్మవారు మల్లికార్జున స్వామి కళలు వచ్చి నువ్వు నన్ను నేను ఎత్తుకుంటా బిడ్డ అంటే, నేను ఆనాడు నుంచి మాది బీద పరిస్థితే, నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ భగవంతుని దయతోని ఆయన సేవ చేసినందుకే. అంటారుగా సేవ చేస్తేనే సేవకర్తో మేవా మిల్తా, అంటే సేవ చేస్తేనే మనకు బుక్కడ అన్నం వస్తుంది. నేను భగవంతునికి ఎట్లెట్ట పూజలు చేసుకుంటూ వచ్చిందో అంతంత భగవంతుడు అనేది బుక్కడ అన్నం ఇచ్చిండు, ఇవాళ ఈ స్థాయి ఇచ్చిండు, ఇవాళ ఇల్లు ఇచ్చిండంటే భగవంతుని ఆశీర్వాదం వల్ల. మాకు పెద్దలు సంపాదించిన ఆస్తి ఏం లేదు, నేను పండుగలు చేసుకుంటా, నేను భగవంతుని పేరు చెప్పుకొని భగవంతుని పేరు మీద మనం ఉన్నందుకు ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. 3 పూటల భోజనం ఉంది, ఉన్న కాడికి మంచిగానే ఉన్నా, భగవంతుని దయతో బతుకుతున్నా. భగవంతుని నమ్ముకుంటే మనకు కష్టాలని పోయి మంచి రోజులు వస్తాయని. ఎందుకంటే భగవంతుని నమ్ము, నరులు ఒక రోజు మనం జరగొడుతుండొచ్చు కానీ దేవుని నమ్ము. ఫస్ట్ కష్టం ఉంటుంది, కష్టం తర్వాత సుఖం ఉంటుంది. భగవంతునికి దేవుని నమ్మినోనికి కొన్ని బాధలు వస్తాయి, అన్నీ ఏగినోడే గురువు అవుతాడు. ఇప్పుడు ఒక జాబ్ రావాలన్నా ఫస్ట్ ఎంతో కష్టపడితేనే జాబ్ వస్తుంది. మనం పూజలు చేసి వ్రతాలు చేసి మల్లన్న స్వామి సాధన చేసి అమ్మవారు పూజలు చేసినా కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. భగవంతుడిని అందుకో నాకు నిలుపుకోవాలనిపించింది, నేను నిలుపుకున్నాను.
అంటే ఇక్కడ మనకు మల్లికార్జున స్వామి ఉన్నాడు, ఇక్కడ సైడ్ కాళీమాత. కాళీమాత ఉన్నది. అంటే ఈ కాళీమాతను కూడా ఇంట్లో పెట్టుకున్నారు కదా మన అమ్మవారు, మా తాతల నుంచి అమ్మవారు, మా కులదేవుడేమో మల్లన్న, ఆ మల్లికార్జున స్వామి మనకు ఇంటి దేవుడు, మా ఇంటి అల్లుడైన. కులదేవుడేమో సోమన్న, ఆడవిల్లనేమో సవడమ్మ, అల్లుడు మల్లన్న, బిడ్డ కేతమ్మ యాదవులకు. ఈ అమ్మవారేమో మా నాయన ఆనా నుంచి అమ్మవారు ఉపాసకుడు కాబట్టి అమ్మవారిని నిలుపుకున్నా. అమ్మవారిని నిలుపుకుంటాం. అంటే మీరు ఇప్పుడు వారం వారం పీట కూడా చెప్తుంటారు కదా. నేను చూడతామే మా తాత కూర్చునేది, నాయన కూర్చునేది. ఇక మేము మల్లన్న స్వామి పాలు పట్టేది ఉంటే ఏదైనా ఉంటే చెప్తాం అంతే. అంటే ఇప్పుడు పండగలు చేసినప్పుడు పాలు కూడా పడుతూ ఉంటారు కదా. అవును. అంటే అప్పుడు మల్లన్న దేవుడు మీదకి వస్తాడా? అంటే ఇది ఈ ఒగ్గు పూజారుల ఖచ్చితంగా ఆనా నుంచి ఆ భగవంతుడు పెట్టిన దివనార్తి కాబట్టి ఇది మా కుల వృత్తి. ఆనా నుంచి మనది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆనాడు మాకు గవ్వ కట్టి గురూపదేశం ఇస్తారు, లింగం కడతారు. ఖచ్చితంగా ఆ ఇంటి లోపల ఆనందం ఉన్నదా లేదా అనేది ఒగ్గు పూజారులకు వచ్చి చెప్తారు. ఇప్పుడు ఎవరికైనా శివశక్తులకు దేవుడు రావడానికి మీరు ముందు దండకం కానీ పాట కానీ పాడుతుంటారు. ఇప్పుడు మల్లన్న దేవుడు కానీ లేదంటే ఎల్లమ్మ దేవత కానీ రావడానికి ఎట్లాంటి పాట పాడతారు? అంటే ఇప్పుడు దేవుణ్ణి మేలుకొల్పాలంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శుక్రవాతం ఎట్టునో, మల్లన్నను కానీ ఎల్లమ్మను కానీ మన అమ్మ నువ్వు ఎక్కడున్నావు తల్లి, నీ పూజలకి ఆ లయ సప్పుల్ల భజనల నేను పిలుస్తున్నామమ్మా అని రా అని ఆవాహన చేస్తాం. దాన్ని దండకం అంటారు. ఒక్కసారి పాడండి అన్న. శివ శివని పూజ మల్లయ్యా నీకు చిత్తగించే అల్లాయ స్వామియే, నమ్మిన వారికి నిమ్మై ఉన్నవా మల్లయ్యా అంటే వాళ్ళ భక్తులు వాళ్ళ కష్టాలు ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చు స్వామి, ఎక్కడున్నావు 7 లోకాల రావయ్యా అని ఆ సప్పులతోని మా దండకంతో పిలుస్తాం. అవును. పట్నం వేస్తారు కదా అన్న. ఇప్పుడు నార్మల్ గా ఎల్లమ్మ పండగకి కావచ్చు కొంచెం చిన్న ఉంటాయి పట్నాలు, కానీ కుమరవెల్లిలో పెద్ద పట్నం అని వేస్తారు కదా. ఆ పెద్ద పట్నం ఎందుకు వేస్తారు? నజర్ పట్నము, మళ్ళా సదర్ పట్నం అంటే 21 పలక, మళ్ళా నాకు చిలకపట్నం అంటే జాకెట్ పీస్ మీద టవాల్ మీద వేస్తారు. పెద్దపట్నం అంటే అందరు దొక్కేది పెద్దపట్నం అంటారు. గద్దెపట్నం అంటే ఆ గద్దె ఎవరు దొక్కేది ఉంటుంది, మల్లన్న విగ్రహాలు పెట్టి పుట్ట బంగారంతో వేసేది గద్దెపట్నం అంటారు. మనము అందరు దొక్కేది సదర్పట్నం అంటారు. ఇప్పుడు చాలా మంది ఎవరికైనా మంచి అయితే చాలు మేము పట్నం దొరికిస్తామని చెప్పేసి కుమరవెల్లికి వచ్చి చిన్న చిన్న పట్నాలు వేస్తారు. అది చిలకపట్నం అంటారు. దాన్ని చిలకపట్నం అంటారు. ఆ పెద్ద వేసేదాన్ని పెద్దపట్నం అంటారు. ఈ మల్లన్న పండుగలు కేవలం ఈ నెలల్లోనే వేయాలని ఏమన్నా ఉందా? ఎప్పుడైనా వేసుకోవాలి. కొందరు సట్టివారాలలో వేసుకుంటారు, కొందరు మల్లన్నకి నిత్య కళ్యాణమేనా. ఈ 365 రోజులు 12 నెలలు 24 కార్తలు మల్లన్న పూజలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అన్న. ఇప్పుడు మన ఇంట్లో కాళీమాత ఉంది కాబట్టి మనకు అమ్మవారు అంటే కూడా చాలా మంది భక్తులు ఉంటారు. అమ్మవారి కోసం ఒక పాట పాడుతారు. కాళికాదేవి కాళికాదేవి మెడ చుట్టూ నీకు పుచ్చాల దండ, కాళికాదేవి 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 నడము చుట్టూ నీకు అభయాసాలే కాళికాదేవి. సూపర్ అన్న. ఇప్పుడు ఇంకొకటి దుర్గమ్మ పాట. అంబరావే దేవి రావే దుర్గోయంబ, దేవి దుర్గోయంబ, శారదాంబ ఓము రావే దుర్గోయంబ, ఏడేసి పాయల్లోన దుర్గోయంబ తల్లి దుర్గోయంబ, నువ్వు ఏ పాయలున్నావమ్మా దుర్గోయమ్మ. ఇప్పుడు దుర్గమ్మ కూడా బెదవాడలు ఉంటుంది, అట్లనే మన తెలంగాణలో మనకు ఏడుపాయల దుర్గమ్మ ఉంటుంది. ఇళ్ళల్లో పెట్టుకుంటారు కొందరు, దుబ్బుల దుర్గమ్మ అంటారు. దుర్గమ్మ రకాలు ఉంటాయి. మీరు చేసే దుర్గమ్మ పండుగ? మేము చేసేది అయితే అమ్మవారి దుర్గమ్మది, డుబ్బుల దుర్గమ్మ అంటే డుబ్బులోళ్ళు చేస్తారు, ఇంకా మామూలుగా అమ్మవారు అంటే మేము చేస్తాం. ఇప్పుడు ఎల్లమ్మ పండుగలాగానే దుర్గమ్మ చేస్తాం. ఇప్పుడు మరి దుర్గమ్మ పండుగ చేసినప్పుడు దుర్గమ్మ వేరే ఎమ్మట పోవద్దని చెప్పేసి ఇట్లా ఒకటి పెడతారు అంటే ఆ దుర్గమ్మ అయితే డుబ్బుల దుర్గమ్మ, మేము చేసే దుర్గమ్మ అయితే ఆమె ఎక్కడ పోదు అంతే. మేము ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు మరి మీకు ఈ సంవత్సరం అంతా పండుగలు ఉంటూనే ఉంటాయి. ఇవాళ రేపు కొందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మల్లన్న పట్నం వేస్తారు, ఇప్పుడు అస్సాలు అని వేస్తారు కదా, ఆ అస్సాలు వేస్తే ఏమవుతుందంటే కొందరు భయపడతారు, అమ్మ అస్సాలు వేస్తే ఏడే తినొద్దని. కొందరు ఆ అస్సాలు ఎందుకు వేస్తారంటే మల్లన్న స్వామి మీద అదొక అభయం తీసుకున్నట్టు. ఆ అస్సాలు వేస్తే సావు కాడ, సమృత కాడ, పురుడు కాడ తినొద్దు. కొందరు తింటాము అంటే ఇప్పుడు కొందరు రుతిగా ఉంటుంది, కొందరు ఏడంటే ఆడ తింటారు, అన్నిటికాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ తింటా అంటే వేసుకోవచ్చు. ఏకారాశి అంటే అన్నిటికాడ వస్తుంది, ఏకరాశి అంటే అన్నిటికాడ తింటా అని వేసుకోవచ్చు. తిననంటే నీ భక్తితోనే ఉంటుంది, నీ భక్తితో నువ్వు ఎట్లా మొక్కితే అట్లా అవుతుంది. వేస్తేనే తింటేనే వేయాలి, తినకుంటే వేయాలి అనేది లేదు. నువ్వు భక్తి శ్రద్ధలతో చేయి, భగవంతుడు కరణిస్తాడు. ఇప్పుడు ఒగ్గు
కళాకారులకి ఇప్పుడు ఒగ్గు కథ అయిపోయే వాళ్ళకి పండగలు చేసేటోళ్ళకి మన నియమ నిబంధనలు ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు మాకు మేము కొద్దిగా ఆనంకాయ తినొద్దు, ఆనంకాయ తింటే మనం చెప్పే వాక్ అనేది శుద్ధి కాదు, కరెంటు పోతే తినొద్దు, పాము అంటే తినొద్దు, మా గురువులు కొన్ని ఉపదేశం ఇచ్చే ముందు కొన్ని నియమాలు అనేది ఉంటుంది. ఇప్పుడు మల్లన్న కళ్యాణం చేసిరు అనుకో, వాళ్ళకి ఆదివారం తినొద్దు కౌసు, వాళ్ళకి ఆదివారం వీలు లేకుంటే బుధవారం తినొద్దు. ఎల్లమ్మ బాపనింటి ఎల్లమ్మ అన్నది అనుకో, మంగళవారం కౌసే తినొద్దు వాళ్ళు. అట్లా కొన్ని నియమాలు అనేది ఉంటుంది, పాటించుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎల్లమ్మ పండుగలు చేస్తారు కదా, ఎల్లమ్మలు కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. బాపనెల్లమ్మ ఉంటుంది, బల్కంపేట ఎల్లమ్మ అంతా ఒకటే. ఆనాడు కొడుకు పెట్ట బాధలకు బాపనోళ్ళ ఇంటికి పోయినందుకు ఇప్పుడు నోముకుంటారు కదా, ఆ నోమెల్లమ్మకు కార్తీక మాసంలో ఎక్కది కాబట్టి నోమెల్లమ్మకు ఒక్క ఆమెకే కౌసు ఎక్కది, ఆమె బాపనింటి ఎల్లమ్మ. మామూలు ఎల్లమ్మ అన్నిటికీ ఆట నడుస్తుంది. ఆ ఆటవి దేవతల కోసం వేరు, కింద ఏవైతే దుష్టశక్తులు ఉంటాయో ఆ దుష్టశక్తుల కోసమే ఈ ఆటకు వస్తారు. ఆ ఇల్లు శాంతి ఉండడానికి అమ్మవారి కింద ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తికి వస్తారు, కానీ దేవతలు గొయ్యరు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు నిజామాబాద్ సైడ్ చూసుకుంటే మనకు శుక్రవారం దేవి అని చేస్తారు, దేవమ్మ అంటారు. మనకు లక్ష్మీదేవి పూజ చేసి మేకను చూస్తారు కదా. అంటే ఇప్పుడు ధనలక్ష్మి ఉంటుంది, వరలక్ష్మి ఉంటుంది. వాళ్ళ ఊర్లో సాంప్రదాయం, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నిబంధనలు ఉంటాయి కాబట్టి అక్కడ నియమం అట్లా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. అది అమ్మవారికి శాంతి చేయడానికి మాత్రమే వస్తారు అంతే. అది దేవుళ్ళకి ఏ గుళ్ళల్లో కానీ ఎక్కడ కానీ ఎక్కే, ఎందుకంటే అమ్మవారు ఉన్న శక్తులకు అమ్మవారి శాంతి కోసం ఆనాడు ఎల్లమ్మలు అందలో దాచుకున్నందుకు ఆ ఎల్లమ్మ ఆగ్రాము తట్టుకోవాలని ఎల్లమ్మను మత్తగొలిపి, యాటని మత్తగొలిపి ఆనాడు రాముడు అనేది కోస్తాడు. ఆ శక్తి అనేది శాంతి గానికి. ఇప్పుడు పండగలు చేసేటప్పుడు మేకను మండబెట్టి దాన్ని ఏమంటారు? ఇప్పుడు మత్తగొలుపు, అట్లా ఎందుకు వేస్తారు? ఆనాడు రాముడు ఎల్లమ్మను మత్తగొలిపినట్టు యాపాకులు వేసి పట్నం ముందు ఖచ్చితంగా అది మత్తగొలపాలి. మత్తగొలుపుతూనే ఆ సాంప్రదాయం అనేది. ఆనాడు రాముడు బయలుదేశం కట్టుకొని ఎల్లమ్మల్ని అందరికేం తీసినప్పుడు ఖచ్చితంగా మత్తగొలిపిన కాదు. ఇవన్నీ ఇప్పుడు జరిగినాయి కాదు, దేవతల కాలం నుంచి దివనార్తి పెట్టినందుకే ఈనాడు మన నరులు పాటిస్తున్నాం. ఇప్పుడు ఒగ్గు పూజ అన్నది వేదం వేరు, ఒగ్గు కథ వేరు, చరిత్ర వేరు. ఇప్పుడు ఈ బైండ్ల పూజారు, శక్తి పూజారులు, ఒక్కొక్క పూజారది ఒక్కొక్క సాంప్రదాయం. వాళ్ళే వేయాలి, వీళ్ళే వేయాలి. ఒక్కొక్కరు బ్రాహ్మణులకు వాళ్ళు శాంతి పూజ కాబట్టి వాళ్ళ పూజ కోసం వాళ్ళకి తెలుసు. మల్లన్న ఎల్లమ్మ పోషమ్మ శక్తి పూజం కోసం మాకు తెలుసు కాబట్టి మా సాంప్రదాయం ఎట్లుంటుందో మేము అట్లా చేస్తాం. ఎవరి పద్ధతి వాళ్ళు. మేము పెళ్ళిళ్ళు చేయం. మల్లన్న దేవుళ్ళ పెళ్ళిళ్ళు తప్పించి మనుషుల పెళ్ళి మేము చేయాలి. మనుషుల పెళ్ళిళ్ళు బ్రాహ్మణులు చేస్తారు. బ్రాహ్మణులు ఈ దేవుళ్ళ పెళ్ళిళ్ళు అయితే దేవుళ్ళ పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ గద్దెలేసుడు కానీ అన్ని మేమే చేస్తాం. అంటే ఇప్పుడు ఇప్పుడు శ్రావణం వస్తుంది కదా, శ్రావణ మాసంలో మరి పండుగలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో నల్లపోషమ్మ ఊర్లో జాతరలు ఉంటాయి. అమ్మవారికి మనము పలారం బండి రథాలు తీసేటప్పుడు పోతరా వేసాలు మా వాళ్ళు వేస్తారు. అమ్మవారికి కళ్యాణాలు గుళ్ళల్లో కళ్యాణం చేస్తాం ఇంకా అమ్మవారిది చేస్తాం. బ్రాహ్మణుడు చేస్తారు. కొందరు మాతో చేయించుకోవాలనుకుని ఉంటే మాతో చేయించుకుంటారు. అందరు ఏమంటుంటారు అన్న, మీరు బయట పోతుంటారు కదా పండుగలు చేయడానికి, అసలు మిమ్మల్ని సోషల్ మీడియాలో అందరికీ తెలుసు మీరు. సో మీరు బయటకు పోయినప్పుడు అందరు ఏమంటుంటారు? అన్న శివన్న నీ పాటలు బాగుంటాయి, నీ గొంతు బాగుంటుంది, నీ కథ బాగుంటుంది అని అందరూ చిన్న నాకు ఎక్కువ పెద్దోళ్ళ కన్నా చిన్నపిల్లలు బాగా ఫ్యాన్స్. అవునన్నా నిజంగా అన్న. ఇప్పుడు మరి ఈ కళ అనేది నాన్న దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నావు, తాత దగ్గర నుంచి నాన్న నేర్చుకున్నావు. అవును. మరి నీ కొడుకు కూడా నీ కళని ఇది ఖచ్చితంగా, ఎందుకంటే గుడి ఉన్నది, గోపురం ఉన్నది, మనది అన్నది పోనీయకుండా మన వంశంలో ఎవరైనా ఒక పని నెరవాలి. అది రక్తంలోనే ఉంటుంది. నువ్వు ఎంత వద్దనుకున్నా ఆ భగవంతుడు కృప ఉంటే, ఆయన సేవ చేసేది ఉంటే వంతులు ఉన్నది వైకుంఠం పోయినా తప్పబోదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఆశీర్వాదం ఉంటేనే ముందుకెళ్తాము. ఆయన పూజారి కావాలంటే మామూలు ముచ్చట కాదు, ఆయనకు భక్తి కావాలి, భావం కావాలి. ఆయన మెచ్చి ఆయననే పూజారి చేసుకుంటాడు భగవంతుడు. అందరు అందులో అన్నం ఉండదు, అందరు ఉండదు. ఎవరికో నూటిలో ఒక్కోళ్ళు నెష్ట నేమతతో చేసినోనికే భగవంతుని అనుగ్రహం అనేది ఉంటుంది. అందరికుంటే ఇక దేవుడే ఉండడు. ఎల్లమ్మ తల్లికి కానీ మల్లన్నకి కానీ హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడతారు కదా. అవును. ఒక పాట అన్న హారతి ఇదిగో మంగళారతి ఇదిగో, గురుడ సిరిశైల మంగళారతి ఇదిగో, జలమని ఇదిగో జరా కంఠమాల, జరకోటి ఈశ్వరునికి దేవారతి, గణగణనాదిత్తు గంట పోయిత్తు గన్నేరు ఊల నిన్ను ఊదిత్తు ఎప్పటి ఉడుతూ ఏకచిత్తంతో సిత్తారి సిత్తాలాపిన సిరిమేలమ్మకు సత్యమైన గొల్లకేతమ్మకు ఆరతి ఇదిగో మంగళారతి ఇదిగో, మావరాలెల్లమ్మ నీకు ఆరతి ఇదిగో అన్న. అది ఉంది కదా మీ చేతిలో ఇప్పుడు, దీన్ని ఇది బెత్తం అంటారు, ఇది మంత్రదండం అంటారు. ఇది మల్లన్న స్వామి ఆనాడు కచ్చీరు, ఇది ఉండేది కాళికదేవి, నరసింహస్వామి, వీరభద్రుడు, అయ్యబ్బ, ఎల్లమ్మలకు పోషమ్మలకు ఈ బెత్తం ఉండదు. ఏమున్నా నరసింహస్వామి, వీరభద్రుడు, మల్లన్న, పోతరాజు, అయ్యప్ప స్వామి, మాంకాళి వాళ్ళకే ఉంటుంది ఈ బెత్తం.
అంటే ఇలా మనం ఒక మంత్రం అనేది వాళ్ళకు స్థాపించి ఎవరికైనా మీద ఇట్లా మోపుతవి వాళ్ళ మీద గాలి దూలుంటే వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని అప్పుడప్పుడు పండుగలలో కూడా మీ చేతిలో కనిపిస్తుంటది. అంటే ఇప్పుడు పండుగలు చేస్తుంటే కొన్ని గాలి లేక దూరి లేక ఎంతో మంది శత్రువులు దుస్తులని దుర్మార్గులు అందరినీ చూసుకోవాలి కాబట్టి ఇది మనకు ఒక రక్షణ కోసం. ఇప్పుడు ఈ అమ్మవార్లు ఎంతమంది ఉంటారన్న వాళ్ళందరికీ పోతరాజు ఒక్కడే తమ్ముడు అంటారు కదా, ఒక్కొక్క అమ్మవారు ఉంటారు కదా. ఇప్పుడు గ్రామ దేవతలు అంటే గ్రామ దేవత ఎల్లమ్మ గ్రామ దేవత కాదు, పోషమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, నూకాలమ్మ, నేరడమ్మ, నాగులమ్మ, నాతల్లి బంగారి, మైసమ్మ, బండ మైసమ్మ, భూదేవమ్మ, భూలక్ష్మీదేవి, వనరభద్ర కాళి 101 అమ్మవార్లు గ్రామాలలో ఉండేటి 7 మంది అక్కయ్యలు. కానీ 101 మంది 101 పేర్లు, 101 పేర్లు, ఒక్కడే తమ్ముడు. ఈ తమ్ముడు పుట్టినవి పోతరాజు, పోషమ్మ తోడ పుట్టిండే పోతరాజు. ఈ పోషమ్మ తల్లి అనేది గ్రామ దేవత కాబట్టి ఆనాడు ఆ పోతలింగన్న అంటేనే శివుడు. ఒకటే ఆ శివుని వంశాలను పుట్టిండే పోతరాజు. ఆనాడు అమ్మవారు సవడలమ్మని పోషమ్మ పుట్టినందుకు నాయన లోక ప్రపంచం మీద నేను 33 శక్తులు ముచ్చట పెడతా, 66 శక్తులతో ఆటలాడతా, నా తమ్ముడు పోతరాజు కావాలంటే సరే బిడ్డ నీకు ఇస్తున్నా అని ఆ శంకరుడే అమ్మవారితోడ పోతరాజు పుట్టించిండు. లేలే బీర్లోనే చేస్తారు. ఇప్పుడు బీరప్పకి లింగానికి నీళ్ళు పోసిన వాళ్ళు మల్లన్నకు పోయొద్దు, మల్లన్నకి లింగానికి నీళ్ళు పోసిన వాళ్ళు బీరప్పకు పోయొద్దు. ఎక్కడ ఉండే ఊడికి ఒక్క గుడే ఉంటుంది. అన్న నాకు చిన్న డౌట్, చాలా మందికి ఉంటది, మరి ప్రతి గుళ్ళ దీపం వెలుగుతూ ఉంటది, కానీ మన బీరప్ప గుళ్ళ మాత్రం పండగ అయినప్పుడు మాత్రమే అది కలకలలాడుతుంది. ఇప్పుడు ఆనాడు మాంకాళి దేవి శాపనే పెట్టినందుకు ఇప్పటికి నువ్వు ఎంత కడక్రాంతి చేసినా కానీ ఆ బీరప్ప పండుగ అప్పుడే శుద్ధి ఉంటుంది. ఆనాడు ఆ అమ్మవారు శాపని పెట్టినందుకు ఇక అది తప్పుపోదు, అంతే, దాన్నే పాటిస్తారు. ఈ బీరప్ప పండుగ చేసేది కురుమోళ్ళు ఒక్కలే, వేరే జాతి వాళ్ళు ఎవరు చేయరు. ఈ మల్లన్న పట్టణాలు అంటే ఊర్ల గొల్లోళ్ళు పతొక్కలు కొందరు చేస్తారు కాబట్టి ఇక వాళ్ళ చరిత్ర వాళ్ళకే ఉంటుంది. కురుమోళ్ళే చేస్తారు. కొందరు 3 ఏళ్ళకి చేస్తారు, 5 ఏళ్ళకి చేస్తారు, 11 ఏళ్ళకి చేస్తారు. 7 రోజుల పండుగ ఒక్క ఊర్లో వేస్తారు. అదే పెద్ద పండుగ. 7 రోజుల పండుగ చేస్తారు. కొన్ని 100 గొర్రెలు కోస్తారు. బాగా అవుతుంది జాతర. ఓ రోజు మైలలు తీస్తారు, గంగ స్నానానికి పోతారు, లింగాలు తీస్తారు, బలి చల్లుతారు, బీరప్ప కళ్యాణం చేస్తారు, మళ్ళా ఏషాలు కట్టి సల్లలు చేస్తారు, లాస్ట్ కడపలు కడుగుతారు. చూసిరు కదా మరి అన్న లైఫ్ స్టోరీ, అన్న ఉగ్గు కళ ఎట్లా ఉందో అనేది. మనం ఒక్కటి అనుకున్నాం, ఫస్ట్ ఏమనుకున్నాం, అన్నని అడిగి సట్టి గురించి ఏంటో తెలుసుకుందాం. మనం కాకపోతే ఎల్లమ్మ తల్లి గురించి తెలుసుకున్నాం, కాళీమాత గురించి తెలుసుకున్నాం, దుర్గమ్మ గురించి తెలుసుకున్నాం, మల్లన్న స్వామి గురించి కూడా తెలుసుకున్నాం. మరి శివన్ అంటే ఆపూర్తి ఉంటుంది. సో చూసిరు కదా ఇంటర్వ్యూ ఎట్లుందో, అన్న లైఫ్ స్టోరీ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.